వాయనాడులో దూసుకుపోతున్న ప్రియాంక ఇక వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. వీటిలో ప్రధానంగా కేరళలోని వయనాడులో లోక్సభ నియోజకవర్గ ఫలితంపై సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ పోటీలో ఉన్నారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ లో తొలి నుంచి ప్రియాంక గాంధీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన తొలి గంటల్లోనే ప్రియాంక గాంధీ దాదాపు 25 ఓట్ల పైగా ఆధిక్యత సాధించారు. వయనాడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 16 మంది ఉండగా ప్రధాన పోటీ మాత్రం ప్రియాంక గాంధీ, సిపిఐ సీనియర్ నేత సత్యన్ మెకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మధ్య ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో వయనాడుతో పాటు రాయబరేలీ నుంచి కూడా పోటీ చేశారు. ఈ రెండు స్థానాల నుంచి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వయనాడు స్థానానికి రాజీనామా చేసి రాయబరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో వయనాడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వయనాడు స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగారు.